ఫేస్‌బుక్‌లలో చాటింగ్ చేసుకోవడం, ఆ చాటింగ్ స్నేహానికి దారితీయడం ఇటువంటివి మామూలే. ఇక చాటింగ్ చేసుకునేది అమ్మాయి, అబ్బాయి అయితే ఆ స్నేహం ప్రేమకి, ప్రేమ పెళ్లి వరకు కూడా వెళుతూ ఉంది. ఇలా చాలా పెళ్ళిళ్ళు జరిగాయి కూడా. చాలా వరకు పెటాకులయ్యాయి కూడా. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఫేస్‌బుక్ రిలేషన్‌షిప్ గతంలో ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఫేస్‌బుక్‌లో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమ వరకు వెళ్ళింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అక్కడ ఊహించని ట్విస్ట్. సినిమాల్లో కూడా ఇటువంటి ట్విస్ట్ బహుశా ఉండకపోవచ్చు. ఒక మహిళ మరో పురుషుడు ఫేస్బుక్లో పరిచయమయ్యారు. రోజు గంటలు గంటలు చాటింగ్ చేసుకునేవారు. ఇలా ఓ 6 ఏళ్ల పాటు వీరి స్నేహం కొనసాగింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. జీవిత భాగస్వామంటే ఇలాగే ఉండాలని ఇద్దరూ అనుకున్నారు. ఇక ఆలస్యం ఎందుకని ఫేస్బుక్లోనే ప్రపోజ్ చేసుకున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. వన్ ఫైన్ ఈవినింగ్ కలుసుకుందామని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఒకరికొకరు ఎదురుపడ్డారంతే. పిడుగు పడ్డట్టయింది. భూకంపం వచ్చినట్లయింది. అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కలుసుకుంటే ఇదంతా ఎందుకు జరుగుతోందనేగా మీ డౌట్. అదే మరి ట్విస్ట్ అంటే. అలా కలుసుకున్న ఇద్దరు ఎవరో కాదు, భార్యాభర్తలు. అవును, మీరు విన్నది నిజమే. ఇదేదో సినిమా స్టోరీ కాదు. ఆ సినిమాలో ట్విస్ట్ కూడా కాదు. యథార్థ గాథ. హైదరాబాద్కు చెందిన రూప, సంజయ్లకు 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. కలిసే ఉంటున్నారు. ఒకరంటే మరొకరికి ఇష్టం. పిల్లలు లేరు. అయినా బెంగలేకపోయినా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇద్దరు పూణేలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో నెంబర్ 1, 2 పొజిషన్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. డబ్బులకు కొదవలేదు. స్టేటస్కు ఢోకా లేదు. నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉన్నారు. అయితే ఇద్దరు ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసుకున్నారు. అలా ఫేస్బుక్లో ఉన్న వీరికి అనుకోకుండా పరిచయమైంది. ఇద్దరు అవివాహితులమనే చెప్పుకున్నారు. అలా 6 ఏళ్లుగా చాటింగ్ చేసుకున్నారు. ఎన్నెన్నో ముచ్చట్లు మాట్లాడుకున్నారు. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ 6 ఏళ్లలో ఒకరి మొహం ఒకరు చూసుకోలేదు. అయినా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. పూణేలోనే ఓ చోట కలుసుకోవాలని ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. ఎలా గుర్తుపట్టాలో చెప్పుకున్నారు. ఏ కలర్ డ్రెస్సులు వేసుకున్నామో వివరించుకున్నారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ముందుగా అక్కడికి సంజయ్ వచ్చాడు. ప్రియురాలు కోసం ఎదురు చూస్తున్నాడు. తను వేసుకొస్తున్న డ్రెస్ గురించి ఊహించుకుంటూ ఉన్నాడు. ఇంతలో అలాంటి డ్రెస్తోనే ఓ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సంజయ్ భార్య రూప. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారు. నోట మాట రాలేదు. ఇన్నాళ్లు ఫేస్బుక్లో ప్రేమించింది నా భార్యనా అనుకున్నాడు సంజయ్. ఇన్నాళ్లు భర్తతో చాటింగ్ చేశానా అని షాక్ అయింది రూప. ఇన్ని ట్విస్టులున్న ఈ ఘటన సినిమాను తలపిస్తుంది. కానీ ఇది నిజంగా జరిగింది కావడంతో నెటిజన్లలో హాట్ టాపిక్ అయింది. రహస్య ప్రేమ వ్యవహారం గుట్టు రట్టవడంతో భార్యాభర్తలిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత జరిగాక ఇక ఒకరితో మరొకరు కలిసి ఉండలేమని డిసైడ్ అయిపోయారు. భార్యాభర్తల మధ్య బంధాలపైన చర్చకు దారితీస్తోంది ఈ ఘటన. ఇంట్లో జీవిత భాగస్వామికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పని వాళ్ళు ఫేస్బుక్ లోకి వచ్చేసరికి చాటింగ్లతో కాలక్షేపం చేస్తుంటారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎదురుగా కనిపిస్తే ముభావంగా మారిపోతుంటారు. చూశారుగా ఫేక్ ఐడీలు సృష్టించే అనర్థాలేంటో. ఇప్పటికైనా ఫేస్బుక్ చాటింగ్ల విషయంలో అలర్ట్ గా ఉండాలి. ఫేక్ ఐడీ క్రియేట్ చేశారంటే ఏదో ఒక రకంగా బుక్ అయిపోతారు. జాగ్రత్త.